1966 నుండి 1975 వరకు 10 ఏళ్ల పాటు విరామం లేకుండా రోజుకు 3 షిఫ్టులు చేసిన కృష్ణకి సినిమా లేకుండా అయిపోయింది. అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా సినిమా చేసిన కృష్ణని అడిగిన వారే కరువయ్యారు. అప్పుడు కృష్ణ ఏం చేశారు, మళ్లీ ఎలా పూర్వ వైభవం సాధించారో తెలుసుకోండి. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమకు కూడా ఎంతో సేవ చేశారు. ఎందుకంటే ఎన్నో కొత్త సాంకేతికతలను కృష్ణ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే హిందీలో ఎన్నో చిత్రాలు నిర్మించారు. శ్రీదేవిని హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కృష్ణే. 1965లో తేనె మనసులు చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతి చిన్న వయసులోనే పరిశ్రమలోకి వచ్చి సుమారు 350కు పైగా చిత్రాలలో కథానాయకుడిగా నటించిన కృష్ణను డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అని పిలుచుకుంటారు. ఆ మాటలు అక్షరాల కృష్ణకు వర్తిస్తాయి కూడా. కృష్ణ ఎప్పుడూ మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి. తేనె మనసులు విజయం తర్వాత కృష్ణ 1-2 సంవత్సరాలు కొంచెం కష్టపడ్డారు. ఆ తర్వాత అతను వెనక్కి చూసుకోలేదు. నెలకి సుమారు డజనుకు పైగా చిత్రాలు విడుదలవుతూ ఉండేవి. రోజుకు 3 షిఫ్టులు చేస్తుండేవారు. సెట్లోనే నిద్రపోయేవారు. దానికి కూడా మా సినిమాలో పాత్రకు సరిపడా డ్రెస్ వేసుకొని నిద్రపోండి, ఆ నిద్రపోయే సన్నివేశాలు చిత్రీకరించుకుంటామని అనేవారట నిర్మాతలు. అంటే అంతలా ఉండేది కృష్ణ డిమాండ్ 70-80వ దశకంలో కూడాను. అయితే మరి అలాంటి కృష్ణకు 75వ సంవత్సరంలో ఒక్క నిర్మాత కూడా సినిమా తీయటానికి ముందుకు రాలేదు. జాబ్ లేకుండా కృష్ణ కూర్చోవాల్సి వచ్చింది అంటే నమ్ముతారా? కానీ అది అక్షరాల నిజం. అది కృష్ణ గారే చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. కృష్ణ గారి దగ్గరికి అక్కినేని నాగేశ్వరరావుతో దేవదాసు చేసిన నిర్మాత డిఎల్ నారాయణ వచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చి వెళ్లారు. అదేమిటని చూస్తే అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్. తను ఎన్టీఆర్ తో ఆ సినిమా చేయాలనుకున్నాను అని, కానీ ఎన్టీఆర్ చేస్తాను అని కానీ చెయ్యను అని కానీ చెప్పలేదని, అంత గొప్ప సినిమా తీసే ఓపిక ఇప్పుడు తనకు లేదని, అందుకని ఆ స్క్రిప్ట్ కృష్ణకు నువ్వే తీయగలవు అని ఆ స్క్రిప్ట్ ఇచ్చేశారు. కృష్ణ ఆ స్క్రిప్ట్ చదివి తమ్ముడు హనుమంతరావుకు, రైటర్ మహారథికి చదవమని ఇచ్చారు. అయితే అప్పటికే అసాధ్యుడు అనే సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు గెటప్ వేయడంతో ఆ పాత్ర ఎలా ఉండాలి, దానికి కృష్ణ సరిపోతాడా సరిపోడా అనే విషయంలో తర్జన భర్జనలు ఏమీ లేవు. తర్వాత హనుమంతరావు, మహారథి ఆ స్క్రిప్ట్ బాగుంది అన్నారు. అందరికీ నచ్చటంతో ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి సొంత బ్యానర్ పద్మాలయ మీద ఆ సినిమా అల్లూరి సీతారామరాజు ప్రకటించారు కృష్ణ. అయితే అప్పుడే పరిశ్రమ నుండి చాలా నెగిటివ్ వచ్చింది. కృష్ణ సినిమాలు అప్పట్లో రెగ్యులర్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నవయుగ ఫిల్మ్స్ వాళ్ళు ఈ సినిమాలో డ్యూయెట్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, మేం చెయ్యం అని తప్పుకున్నారట. అప్పుడు తారక రామ ఫిల్మ్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే వాళ్ళల్లో కూడా అదే అభిప్రాయం ఉన్నా అప్పటికే కృష్ణ, ఎన్టీఆర్ నటించిన దేవుడు చేసిన మనుషులు డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారు. డబ్బులు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పట్లో సినిమా విడుదలయ్యాక 2-3 సంవత్సరాల వరకు డబ్బులు వస్తూ ఉండేవి. అందుకని వాళ్ళు ముందుకొచ్చారు. ఆఖరికి ఎన్టీఆర్ కూడా ఈ సినిమా వద్దు, రిస్క్ అని చెప్పారు. కురుక్షేత్రం సినిమా చెయ్యి, నేను కృష్ణుడి వేషం వేస్తాను అని ఎన్టీఆర్ చెప్పారట. కానీ కృష్ణ ఎవ్వరి మాట వినకుండా చింతపల్లి అడవుల్లో రామచంద్రారావు దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమాలో అగ్గిదొర పాత్రకు బాలయ్యని అనుకున్నారు. కానీ ఆయన అతని సొంత సినిమాతో బిజీగా ఉండటం వలన చెయ్యలేను అన్నారు. తర్వాత ఎస్వి రంగారావు దగ్గరకు వెళ్లారు. అతను కూడా బిజీ. అప్పుడు మళ్లీ బాలయ్యని పిలిచి 10 రోజులు షూట్ చేశారు. ఒకరోజు తెల్లవారుజామున కృష్ణను నిద్రలేపి దర్శకుడు రామచంద్రరావుకు బాగోలేదు అని చెప్పారు. వైజాగ్ తీసుకెళ్లారు కారులో. కానీ అతని పరిస్థితి బాగోలేదు. కారులో కృష్ణను అతను ఒక కోరిక కోరారు. ఈ సినిమా నా జీవితాశయం, కానీ తీయకుండానే వెళ్లిపోతున్నాను. అందుకని ఈ సినిమా వేరే వాళ్ళు తీస్తే బాగా రాదు, నువ్వే పూర్తి చేసి దర్శకుడిగా మాత్రం తన పేరు వెయ్యమని చెప్పారు రామచంద్రరావు. ఒప్పుకున్నారు కృష్ణ. అలా మొదటి సినిమా గోస్ట్ దర్శకుడుగా కృష్ణే పూర్తి చేశారు ఆ సినిమాని. పోరాట సన్నివేశాలకు కేఎస్ఆర్ దాస్ ని పెట్టారు. అలా కష్టపడి చింతపల్లి, రంపచోడవరం అడవుల్లో ఆ సినిమాను పూర్తి చేశారు. మొదటి కాపీ వచ్చింది. బయర్స్ కు చూపించారు. కానీ వాళ్ళకు అర్థం కావటం లేదు ఈ సినిమా ఆడుతుందో ఆడదో అని. ఏమీ చెప్పలేకపోతున్నారు. దర్శకుడు, నిర్మాత అయిన చక్రపాణి గారు కృష్ణ గారి మంచి చెడ్డలు చూసుకునే వ్యక్తి. కృష్ణ గారి నాన్నగారుకు చక్రపాణికి ఉన్న సాన్నిహిత్యం వలన చక్రపాణి ఎప్పుడూ కృష్ణ ఏ పని చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని చూస్తూ ఉండే వ్యక్తి. చెప్పాలంటే
కృష్ణ బాగోగుల గురించి అడుగుతూ చూస్తూ ఉండే వ్యక్తి చక్రపాణి. అతను కృష్ణకి కబురు పెట్టారు. అతను అల్లూరి సీతారామరాజు సినిమా గురించి తెలిసి కాపీ తెప్పించి చూస్తాను అని చెప్పారు చక్రపాణి కృష్ణతో. అతనికి సినిమా చూపించారు. సినిమా చూసిన చక్రపాణి ఏమీ చెప్పకుండా రేపు కలిసినప్పుడు చెబుతాను అని వెళ్లిపోయారట. మర్నాడు కృష్ణ ఆత్రంగా చక్రపాణి దగ్గరకు వెళ్లారు. సినిమా చూసి ఏమీ చెప్పలేదు అని అడిగారు. దానికి ఆయనిచ్చిన సమాధానం విని కృష్ణ ఆశ్చర్యపోయారు. చక్రపాణి వెంటనే నీతో ఎంతమంది ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు అని అడిగారట. ఒక 7-8 మంది తీస్తున్నారు, ఇంకో 7-8 మంది వెయిటింగ్ లో ఉన్నారు అని అన్నారు కృష్ణ. వెంటనే చక్రపాణి వాళ్ళందరి పని అయిపోయినట్టే, వాళ్ళందరూ బాగా దెబ్బతింటారయ్యా అని కూల్ గా చెప్పారట. కృష్ణ షాక్ అయ్యారు. వెంటనే అదేంటి సినిమా బాగోలేదా అన్నారట. బాగుండటం అంటే ఇలా అలా కాదు, బ్రహ్మాండంగా ఉంది. ఎంత గొప్పగా ఉందంటే ఇలాంటి గ్రేట్ క్యారెక్టర్స్ లో నటించిన నిన్ను రానున్న 2-3 వరకు వేరే పాత్రలో ప్రేక్షకులు చూడలేరు. ఈ సినిమా ఇంపాక్ట్ అంతలా ఉంటుంది అని చెప్పారట. సీతారామరాజు గొప్ప చిత్రం అవుతుంది, మంచి విజయం సాధిస్తుంది, కానీ ఆ తర్వాత నీకు వరుసగా ఫ్లాప్స్ వస్తాయి అని చెప్పారు చక్రపాణి. దానికి నవ్వాలా ఏడవాలో అర్థం కాని పరిస్థితి కృష్ణది. ప్రశంసగా తీసుకొని ఆనందపడాలో, విమర్శగా తీసుకొని బాధపడాలో తెలియని పరిస్థితి. 1974 మే 1న అల్లూరి సీతారామరాజు విడుదలైంది. కృష్ణ అనుకున్నట్టుగానే ఆ సినిమా అఖండ విజయం సాధించింది. రికార్డ్స్ ఎన్నో నెలకొల్పింది. కొన్ని సెంటర్స్ లలో సంవత్సరం పాటు ఆడిన ఈ సినిమా మళ్లీ రెండోసారి విడుదలైనప్పుడు కూడా హైదరాబాద్ లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కృష్ణ సినిమాలు 12 విడుదలయ్యాయి. అన్ని గోడకు కుట్టిన బంతిలా తిరిగి వస్తున్నాయని కృష్ణ గారు చెప్పారు. సీతారామరాజు తర్వాత మనుషులు, మట్టి బొమ్మలు యావరేజ్. ఆ తర్వాత వరుసగా రాధమ్మ పెళ్లి, గౌరీ, ఆడంబరాలు, అనుబంధాలు, దీర్ఘ సుమంగళి, ఇంటింటి కథ, ధనవంతులు గుణవంతులు, సత్యానికి సంఖ్యలు, దేవదాసు సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో రాధమ్మ పెళ్లి, దీర్ఘ సుమంగళి మంచి సినిమాలు అని చెప్పారు కృష్ణ గారు. కానీ ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గవిగా బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. అయితే దేవదాసు కూడా పోవటంతో కృష్ణ కొంచెం బాధపడ్డారు. ఆ సినిమా కృష్ణ ఆడుతుంది అనుకున్నారు, కానీ ఆడలేదు. 74 సంవత్సరంలో ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయితే 75వ సంవత్సరంలో కూడా కృష్ణ గారి ఫ్లాపుల పరంపర కంటిన్యూ అయింది. అభిమానవతి, కొత్త కాపురం, సౌభాగ్యవతి, చీకటి వెలుగులు, రక్త సంబంధాలు, సంతానం, సౌభాగ్యం, గాజుల కృష్ణయ్య, దేవుడు లాంటి మనిషి సినిమాలన్నీ 75లో విడుదలైతే అవన్నీ బిజినెస్ రేంజ్ సక్సెస్ గానే మిగిలాయి. ముఖ్యంగా చీకటి వెలుగులు ఈ సినిమాను అప్పట్లో నిర్మాత రంజిత్ కుమార్ చాలా ఖర్చు పెట్టి ప్రెస్టీజియస్ గా తీస్తే దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావు కూడా అంతే శ్రద్ధగా బాగా తీశారు. అది కూడా అల్లూరి సీతారామరాజు హ్యాంగ్ ఓవర్ లో పడిపోయి అందకపోవడం కృష్ణకు ఆశ్చర్యం వేసింది. చక్రపాణి గారు చెప్పిన జోస్యం నిజమైంది. ఇవన్నీ 75వ సంవత్సరంలో సగభాగంలోనే విడుదలై వరుసగా ఇన్ని సినిమాల ఫ్లాపులతో కృష్ణ పని అయిపోయింది అన్నారు పరిశ్రమలో. ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. కృష్ణకు పని లేకుండా పోయింది. అప్పటి వరకు రోజుకు 3 షిఫ్ట్లు చేసిన కృష్ణతో ఒక్క సినిమా కూడా చేయటానికి ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదంటే ఆశ్చర్యం కదా. స్వయంగా కృష్ణ గారే చెప్పుకున్నారు. 75 జులై నాటికి ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవటంతో జాబ్ లెస్ గా తయారైంది నా పరిస్థితి అని. 1966లో విడుదలైన గూఢాచారి 116 నుండి 75 వరకు 10 ఏళ్ల పాటు విసుగు విరామం లేకుండా రోజుకు 3 షిఫ్టులు చేసిన నాకు సినిమా లేకుండా అయిపోయింది. అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా సినిమా చేసిన నన్ను అడిగేవారే కరువయ్యారు అని కృష్ణ గారు చెప్పుకున్నారు. సంవత్సరానికి 15 సినిమాలు ఇచ్చిన హీరో హఠాత్తుగా అన్ఎంప్లాయిడ్ అయితే పరిశ్రమలో పరిహాసాలు, జనం ఊహాగానాలు ఎలా ఉంటాయో మొదటిసారి కృష్ణకు అనుభవంలోకి వచ్చింది. ఈ సమయంలో కృష్ణను మళ్లీ నిలబెట్టింది కృష్ణనే. అదెలా అంటే అప్పుడు కృష్ణ తన సొంత బ్యానర్ లో సినిమా తీసి మళ్లీ తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నారు. అంతే, అప్పటికప్పుడు దర్శకుడు పిసి రెడ్డి గారు చెప్పిన కథ నచ్చటంతో దాని మీద వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు. మొదట ఆత్రేయ గారిని పిలిచి వర్క్ చేయమంటే అతనికి నచ్చక వెళ్లిపోయారు. అప్పుడు మహారథి కూర్చొని దాని మీద వర్క్ చేశారు. అదే పాడి పంటలు. ఆ సినిమాతో కృష్ణ పూర్వ వైభవం మళ్లీ వచ్చింది. ఆ సినిమా ఎలా మొదలైంది, దానికి వచ్చిన అడ్డంకులు, ఇవన్నీ ఇంకోసారి మాట్లాడుకుందాం.